హలో అందరికీ వెల్కమ్ టు ఫస్ట్ వీడియో. ఇట్స్ గోనా బి ద ఇంట్రడక్షన్ అనమాట. ఈ టోటల్ కోర్స్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. సో మన కోర్స్ నేమ్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C++. టోటల్ ట్రైనింగ్ వచ్చేసి తెలుగులో ఉంటుంది. అండ్ ఈ కోర్సెస్ మోటోస్ వచ్చేసి 4th ఇయర్ సరికి, అంటే ఇప్పుడు 2nd ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 4th ఇయర్ సరికి వాళ్ళ ప్లేస్మెంట్స్కి రెడీ అవ్వడం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో. అండ్ ఈ కోర్స్ వచ్చేసి టోటలీ ఫర్ బిగినర్స్ అనమాట. మేము స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తాం ఏదైనా కూడా. అండ్ ఈ కోర్స్ మోడ్ వచ్చేసి ఇది ఆన్లైన్ ట్రైనింగ్ మోడ్. మేము వీడియోస్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తాం. ఈ కోర్స్ చెప్పబోయేది వచ్చేసి టోటల్గా ఎలైట్ ట్రైనర్స్ అనమాట. సో వాళ్ళు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్సే, 4th ఇయర్ స్టూడెంట్స్ హూ ఆల్రెడీ ప్లేస్డ్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్. సో వాళ్ళ వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే లైవ్ సెషన్స్లో మీ డౌట్స్ని క్లారిఫై చేయొచ్చు. అంటే కోర్స్ పరంగా కాకుండా ప్లేస్మెంట్స్లో డౌట్స్ వచ్చినా ఏదైనా కూడా వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అండ్ ఈ కోర్స్ కంప్లీషన్ టైంకి వచ్చేసి మీకు టోటల్గా 50 పెట్స్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ మీరు చేసి ఉంటారు. అది ఏ దాని మీద అంటే ఫుల్ స్టాక్ అయి ఉండొచ్చు, సైబర్ సెక్యూరిటీ ఆర్ క్లౌడ్ అనమాట. సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ 50+ ప్రాజెక్ట్స్ అనేవి నాట్ సింపుల్ ప్రాజెక్ట్స్. దీనివల్ల మీకు రెజ్యూమ్లో వెయిటేజ్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్స్ చేశారో మీ ఇంటర్వ్యూస్కి చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మేము వచ్చేసి టాప్ ప్రాబ్లమ్స్ని మేము సెలెక్ట్ చేసాం. అంటే ఒక టోటలీ 200 DSA ప్రాబ్లమ్స్ని మేమే సాల్వ్ చేస్తాం, అది కూడా మల్టిపుల్ అప్రోచెస్తో. ఈ మల్టిపుల్ అప్రోచెస్ ఎందుకంటే ఈ 4th ఇయర్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా, ఆ ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూయర్ ఒక్కో టైప్లో ఉంటారు. అంటే కొంతమంది బ్రూట్ ఫోర్స్తో సాటిస్ఫై అవ్వరు, వాళ్ళకు ఆప్టిమల్ చెప్పాలి అంటారు. సో మనం ఆప్టిమల్కి రెడీ ఉండాలి. కొంతమంది ఆప్టిమల్ చెప్తే ట్రై టు డూ ఇట్ ఇన్ బ్రూట్ ఫోర్స్ అంటారు. సో మనం బ్రూట్ ఫోర్స్ కూడా రెడీగా ఉండాలి. కాబట్టి ఏ అప్రోచ్ అడిగినా మనం రెడీగా ఉండాలి. కాబట్టి ఈ 200 ప్రాబ్లమ్స్ అనేవి మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం లాజిక్. సో ఆ లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో కూడా మేమే నేర్పిస్తాం. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఫ్రెషర్కి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ ఫస్ట్ ఇదే టెస్ట్ చేస్తారు. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ప్రతి ఇంటర్వ్యూలో కానీ ప్రతి కోడింగ్ రౌండ్లో కానీ అడిగేవే ఉంటాయి. అండ్ మనం ప్రాబ్లమ్స్ కూడా ఎలా డివైడ్ చేసామంటే, ప్రతి కంపెనీకి ఏ ప్రాబ్లమ్స్ అయితే రిపీటెడ్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అని మెన్షన్ చేసి మళ్ళీ మేము లాజిక్ చెప్తాము. సో మీకు అందులో ఏ డౌట్ లేదు. సో మీకు ఇది ఓన్లీ రికార్డింగ్ సెషన్సే కాకుండా మేము ఒక ఈవెంట్ టైప్లో చేస్తాం. అలా ఎలా అంటే మీకు డైలీ క్విజ్ కానీ లేదా వీక్లీ ఒక కోడింగ్ కాంపిటీషన్స్ కానీ హ్యాకథాన్స్ కానీ ఇలా చేయడం వల్ల మీ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఈ కోర్స్ పర్చేస్ చేస్తే లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాం, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఈ రికార్డెడ్ సెషన్స్ అనేవి. అండ్ ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 to 3 months ఉంటుంది. ఇది చాలా లాంగ్గానే అనుకుంటారు, కానీ మేము ఇందులో 300 మాడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాం. 300 మాడ్యూల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, చాలా లాజిక్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో మీరు చాలా గెయిన్ అవుతారు. సో ఇక్కడ నేను Ctrl+Z కొట్టాను, అది కూడా ఇక్కడ నుండి ఎరేజ్ అయింది. అంటే 300 0 నుండి ఇక్కడ ఇలా రివర్స్గా ఎరేజ్ అయింది. కానీ నేను ఈ పేజ్లో ఫస్ట్ రాసింది అయితే ఇది కదా. సో ఇందులో కూడా అంటే Ctrl+Zలో కూడా ఏ పొజిషన్ నుంచి డిలీట్ అవ్వాలో అనేది కూడా డేటా స్ట్రక్చరే. అది ఏ డేటా స్ట్రక్చర్ అనేది మీరే నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకొని మీరు కామెంట్ చేయండి. సో ఇలా రియల్ టైం ఎగ్జాంపుల్స్తో మేము ఈ సెషన్ అంతా కంటిన్యూ చేస్తాం, ఈ కోర్స్ని అంతా కంటిన్యూ చేస్తాం. సో ఇలా మేము ఈ రియల్ టైం ఎగ్జాంపుల్స్ వాడి మీకు టోటల్గా ఈ కోర్స్ని అయితే కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్స్ ఫార్మాట్ అనమాట. ఈ కోర్స్ టోటల్గా ఆన్లైన్ ట్రైనింగ్ కాబట్టి మేము టోటల్ వీడియోస్ రికార్డ్ చేసి వెబ్సైట్లో కానీ యాప్లో కానీ పోస్ట్ చేస్తాం. అది మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఏ దాంట్లో పోస్ట్ చేస్తున్నామని. ఈ యాప్ కానీ వెబ్సైట్ కానీ ఏ దాంట్లో అయితే మేము అప్లోడ్ చేస్తామో ఆ క్రెడెన్షియల్స్ అన్నీ మీకు పోస్ట్ చేస్తాం. సో ఫర్ డౌట్ సాల్వింగ్ అనేది మేము వీక్లీ ఒక లైవ్ సెషన్ అనేది ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీ డౌట్స్ అనేవి మేము క్లారిఫై చేస్తాం. సో ప్రతి వీక్కి అంటే కొంచెం లేటే కాబట్టి మేము ఒక టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాం మీకు అక్కడ. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు డైరెక్ట్గా మీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే మేము సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఈ 3 months కోర్స్ వల్ల మీకు బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ వన్, సో మీకు 4th ఇయర్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్లో కోడింగ్ రౌండ్ అనేది ఉంటుంది. ఆ కోడింగ్ రౌండ్లో ఏ టెన్షన్ లేకుండా మీరు ఖచ్చితంగా దాన్ని క్వాలిఫై అవుతారు మా కోర్స్ వల్ల. అండ్ యూ విల్ గెట్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ RVRSS అనమాట. అది చాలా వ్యాలిడ్ సర్టిఫికేట్ మీ ఫ్యూచర్కి. సో మేము 50+ రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి మీకు చేపిస్తాం. సో దానివల్ల మీకు రెజ్యూమ్లో వెయిటేజ్ స్కోర్ యాడ్ అవుతుంది. ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో
సో ఖచ్చితంగా మీరు కంపెనీలో అయితే ప్లేస్ అవుతారు దీనివల్ల. సో దట్స్ లీడ్స్ టు యువర్ కెరియర్ సక్సెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన కోర్స్ సిలబస్, ఇది చాలా ఇంపార్టెంట్. మేము ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఎలా అంటే బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్. సో ఇక్కడ బేసిక్స్ ఏమంటే టోటల్గా సి లాంగ్వేజ్ మీద బేసిక్స్ అన్నీ జరుగుతాయి. సో సింటాక్స్ ఎలా ఉంటుంది, సి లాంగ్వేజ్ యొక్క బెనిఫిట్స్ ఏంది అని అంతా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్లో సర్చింగ్, సార్టింగ్ టెక్నిక్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఇవి ప్రతి ఇంటర్వ్యూ రౌండ్లో ఏదో ఒక రౌండ్లో ఖచ్చితంగా దీని మీదుగా క్వశ్చన్ ఉంటుంది. అండ్ మన ప్రాబ్లమ్ సాల్వింగ్స్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ సర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ మనకు. అండ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసి ఇక్కడ అరే అయిపోతుంది. అండ్ లింక్ లిస్ట్, స్టాక్, క్యూ, ట్రీస్, గ్రాఫ్స్. ఇక్కడ ప్రతి డేటా స్ట్రక్చర్స్లో కూడా 30 ప్రాబ్లమ్స్కి మేము ఖచ్చితంగా లాజిక్ చెప్తాము. అదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి రికర్షన్, గ్రీడీ మెథడ్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. వీటి మీద కూడా మేము ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేపిస్తాం. సో ఇక్కడ ప్రతి డేటా స్ట్రక్చర్స్ కూడా మేము స్క్రాచ్ నుండి ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మీకు C++ లాంగ్వేజ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫర్ ఓన్లీ ఇంటర్వ్యూ పర్పస్ మనకు ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఒకటే సరిపోదు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా తెలిసి ఉండాలి. సో C++ అనేది ఇట్ సపోర్ట్స్ బోత్ ప్రొసీజరల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. ఇక్కడ C++లో మనం ఏం నేర్చుకోవాలంటే నెక్స్ట్ సింటాక్స్ నేర్చుకోవాలి. సికి C++కి జస్ట్ మైనర్ సింటాక్సెస్ డిఫరెన్స్గానే ఉంటాయి అంతే, పెద్ద ఏం ఎక్కువ ఉండవు. అండ్ నెక్స్ట్ C++లో ఊప్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవి లేనిదే ఒక్క ఇంటర్వ్యూ కూడా జరగదు. ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసి క్లాస్, ఆబ్జెక్ట్స్, వీటి మీదనే టోటల్ స్టోరీ నడుస్తుంది. అండ్ ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అనేది 4 పిల్లర్స్ అనమాట ఊప్స్కి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మేము ఊప్స్ ఎలా చెప్తామంటే నాట్ ఓన్లీ డెఫినేషన్ అనమాట, మేము అవి వర్కింగ్ ప్రొసీజర్ కానీ రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతాయి, కొన్ని వెబ్సైట్స్లో, అప్లికేషన్స్లో ఎలా యూజ్ చేస్తారు వాటిని. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఇది చాలా ఇంపార్టెంట్. మనం జావాలో అది కలెక్షన్స్ అంటాము. ఇక్కడ ఉండేసి కంటైనర్స్, అల్గరిథమ్స్, ఐటరేటర్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం డేటా స్ట్రక్చర్స్ని స్క్రాచ్ నుండి ఇంప్లిమెంట్ చేసి ఉంటాం. కానీ ఇందులో మనకు డేటా స్ట్రక్చర్స్ అన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి. ఈవెన్ సర్చింగ్, సార్టింగ్ టెక్నిక్స్ కూడా ఇందులో ఇన్బిల్ట్ ఉంటాయి. సో మనం జస్ట్ వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటి సింటాక్స్ ఏంది, ఎప్పుడు ఏ డేటా స్ట్రక్చర్ ఏ ప్రాబ్లమ్స్ యూజ్ చేయాలి, అదంతా ఇక్కడ ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వై వి చూస్ C++ ఓవర్ జావా అనమాట. ఎందుకంటే ఈ కోర్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ అనమాట, ఇట్స్ ఆల్సో ఫర్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో ఎలా అంటే ప్రతి సెకండ్ ఇంపార్టెంటే. ఇది ఎందుకంటున్నా అంటే C++ అనేది ఎగ్జిక్యూషన్లో ఫాస్ట్ అనమాట కంపేరింగ్ టు ఆల్ అదర్ లాంగ్వేజెస్. టాప్ ప్రోగ్రామర్స్ లైక్ టూరిస్ట్ కూడా C++ వాడుతుంటారు ప్రాబ్లమ్ సాల్వింగ్స్లో. టాప్ కోడర్ టూరిస్ట్ కూడా C++ వాడతాడు ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో అందుకు మేము C++నే చూస్ చేసాం. అండ్ ఈ కోర్స్ సక్సెస్ని బట్టి మేము జావా కోర్స్ కూడా లాంచ్ చేస్తాం. జావా కోర్సు వచ్చింది C++ నుండే. సో జావాలో ఏం నేర్చుకోవాలంటే మనం సింటాక్స్ నేర్చుకోవాలి. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి జావాలో. అంటే కొన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ అయినవి అక్కడ ఇంప్లిమెంట్ అవ్వవు, కొన్ని ఇక్కడ ఉండవే అక్కడ ఉండవు, అలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ STL వచ్చేసి అక్కడ జావాలో కలెక్షన్స్ అంటాం, అది నేర్చుకుంటే జావా కూడా అయిపోతుంది. సో ఈ కోర్స్ రేటింగ్ బట్టి మేము జావా కూడా స్టార్ట్ చేస్తాం. సో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళు మెయిన్గా ఇంపార్టెంట్గా 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నోట్స్ అనమాట. నోట్స్ టేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము వీడియోస్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ మీరు నోట్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్లేస్మెంట్స్ టైంకి అది నోట్స్ అనేది ఒక రివిజన్ లాగా ఉంటుంది, కాబట్టి దట్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రాక్టీస్ అనమాట. ఈ ప్రాక్టీస్ అనేది టోటల్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంత తక్కువ టైంలో మనం సాల్వ్ చేయగలం, అంత తక్కువ టైంలో మనం ఆ లాజిక్ని గ్రాస్ప్ చేయగలం. సో ఈ కోర్స్ పర్చేసింగ్ డీటెయిల్స్ వచ్చేసి మేము జస్ట్ లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి ఇందులో. ప్రతి వీక్ లైవ్ సెషన్స్లో మేము 20 స్లాట్స్ మాత్రమే ఓపెన్ చేస్తాం. ఈ 20 స్లాట్స్లో ఎవరైతే తీసుకుంటారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా వాళ్ళకు మాత్రమే మేము కోర్స్ అనేది ఇస్తాం. సో అందరూ రెడీగా ఉండండి. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ఈ కోర్స్ డీటెయిల్స్, నెక్స్ట్ కోర్సెస్ డీటెయిల్స్ కావాలన్నా మా వాట్సాప్కు అండ్ ఈమెయిల్కు మీరు డైరెక్ట్గా మెసేజ్ పంపించండి, మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అనమాట. టోటల్ కోర్స్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంది, మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం
అంతా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ నుండి మేము డైరెక్ట్గా మాడ్యూల్స్ రిలీజ్ చేస్తాం సబ్జెక్ట్ పరంగా. సో మీరు అందులో కంటిన్యూ అవ్వచ్చు కోర్స్కి. సో థ్యాంక్ యూ.